వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే చిట్టి ముత్యాల రైస్తో పన్నీర్ బిర్యానీ ట్రై చేశాను. అండ్ గెస్ వాట్, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికోసం ఫస్ట్ నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసి ఒక 20 మినిట్స్ వరకు సోక్ చేశాను. నెక్స్ట్ పన్నీర్ మ్యారినేషన్ ప్రాసెస్లో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేశాను. అండ్ లాస్ట్లో లెమన్ అయితే అస్సలు మిస్ చేయకండి. లెమన్తో మ్యారినేట్ అయిన పన్నీర్ పీసెస్ చాలా బాగుంటాయి. దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ రైస్ కాస్త 80% కుక్ చేసుకుందాం. దానికోసం ఆయిల్లో మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత సోక్ చేసుకున్న రైస్ వేసేసేయండి. అండ్ లాస్ట్లో చిన్న లెమన్ పీస్ వేసి రైస్ కుక్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్, కడాయిలో కాస్త ఆయిల్ అండ్ గీ వేసుకొని మిర్చి అండ్ టొమాటో వేసి ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేయండి. మొత్తం మిక్స్ చేసుకొని పైన లైట్గా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ షాహీ పన్నీర్ బిర్యానీ మసాలా అస్సలు మర్చిపోవద్దు. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అన్నీ మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 80% బాయిల్ చేసుకున్న రైస్ పైన స్ప్రెడ్ చేయండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైట్గా గార్నిష్ చేసుకోండి. కాస్త కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. అంతే, టేస్టీ అండ్ రెస్టారెంట్ స్టైల్ చిట్టి ముత్యాల పన్నీర్ బిర్యానీ రెడీ. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి మళ్ళీ వేరే కర్రీ కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.